జిల్లా రైల్వే కోడూరులో గురువారం ఏపీ ఎండీసీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చలో ఏపీ ఎండీసీ కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ మురళి మాట్లాడుతూ మంగంపేట బైరెటిస్కు కోడూరు నియోజకవర్గ ప్రజలకు అవినాభావ సంబంధం ఉందని, ఇది భావోద్వేగంతో కూడిందన్నారు. ఇక్కడ రాయి, రప్ప, చెట్టు, చీమతో విడదీయరాని బంధం. ఇక్కడ జీవిస్తున్న వేలాది మంది ప్రజలకు తామున్న చోటే తెల్ల బంగారం నిల్వలు ఉన్నాయని తెలియదన్నారు. భవిష్యత్తులో ఈ రాష్ట్ర స్థాయి రాజకీయాలను రాయలసీమను శాసిస్తుందని ఊహించలేదన్నారు. తమ ఊరి అభివృద్ధికై ఈ మట్టితో తనకున్న బంధాన్ని వదిలి పరిశ్రమ అభివృద్ధికి ప్రజలు నేలను ఇచ్చారని, నాటి త్యాగం వృధా అవుతుంటే చూస్తూ ఊరుకోమన్నారు. ఏడాదికి 1000 కోట్లకు పైగా టర్నోవర్, వేలాది కుటుంబాలు పరిశ్రమను ఆధారం చేసుకుని సాగిస్తున్న జీవనం బుగ్గిపాలైతే మౌనం వహించబోమన్నారు. మన కళ్ళెదురుగా కనిపిస్తున్న 60 లక్షల టన్నుల నిల్వలను ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా పౌడర్ బదులు రాయిని విదేశాలకు ఎగుమతి చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టు సమాజం ఊరుకోదన్నారు. మే 20వ తేదీన వేలాది మంది సంతకాలతో ఏపీ ఎండీసీ ఉన్నతాధికారికి సంతకాల ప్రతులు అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపమని కోరుతామన్నారు. మే 20న చలో ఏపీ ఎండీసీ కార్యక్రమానికి వేలాదిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎండీసీ బైరిటిస్ అసోసియేషన్ అధ్యక్షులు మాచినేని విఘ్నేశ్వర నాయుడు, గజ్జల శ్రీనివాసులు రెడ్డి, కస్తూరి రాజయ్య, తల్లెం విష్ణువర్ధన్ రెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ చంద్రశేఖర్, ఆర్ వెంకటేష్, దేవకుమార్ రెడ్డి, ప్రసాద్, టి కుమార్, కిరణ్ కుమార్, పి జాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంగంపేట బరేటిస్ పరిరక్షణ కోసం, ఏపీఎండిసి పరిరక్షణ కోసం ఒక పోరాట కమిటీ ఏర్పడింది. ఆ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన చలో ఏపీఎండిసి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఏపీఎండిసి అనేది రైల్వే కోడూరుకి ఒక జీవం లాంటిది. ఇప్పుడు ఆ జీవాన్ని చంపేయడం కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి రైల్వే కోడూరులో ఉన్నటువంటి పెద్దలు, అదే మాదిరి అన్ని పక్షాలకు సంబంధించిన వ్యక్తులు, శక్తులు, సంస్థలతో కలిపి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. వాస్తవంగా తిరుపతికి తిరుమల వెంకటేశ్వర స్వామి టీటీడీ ఎంత ప్రాధాన్యత ఉందో అదే రకంగా రైల్వే కోడూరుకి ఏపీఎండిసి అంత ప్రాధాన్యత కలిగింది. ఈ బైరిటీస్ లో వచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు రాష్ట్ర రాజకీయాలను ఒకనాడు శాసించాయి. అదే మాదిరి రకరకాల ఆఖరికి రాష్ట్రాభివృద్ధికి కూడా వేల కోట్ల రూపాయలు ఈ ఏపీఎండిసిని పణంగా పెట్టి తీసుకున్నటువంటి చరిత్ర ఉంది. కానీ రైల్వే కోడూరు నియోజకవర్గానికి కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిల్లు యజమానులకు కానీ, మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులకు కానీ, ఏపీఎండిసిలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ, ఇక్కడ ఏపీఎండిసి అభివృద్ధి కోసం స్థలాలు అప్పజెప్పినటువంటి ప్రజలకు కానీ తోడ్పడినటువంటిది ఏమాత్రం లేదు. అందుకనే ఈరోజు ఏపీఎండిసిని పరిరక్షించుకోవడం అనేది అందరికీ సంబంధించిన అంశం. కాబట్టి యావత్ ప్రజానీకం దీంట్లో భాగస్వాములు కావాలని మేము చేస్తున్నటువంటి కార్యక్రమానికి విస్తృతమైనటువంటి ప్రజా మద్దతు లభించింది. ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ఏ ఒక్కరి ప్రయోజనాల కోసమో కాదు, ఇది సమిష్టి ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాల కోసం సాగిస్తున్నటువంటి ఉద్యమం. ఇది ఏ ఒక్కరు దీంట్లో వ్యక్తులుగా కాకుండా వ్యవస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. దురదృష్టం ఏంటంటే ఈ ఉద్యమాన్ని బలహీనపరచడం కోసం అన్ని వైపుల నుంచి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల్ని, యాజమాన్యాల్ని, అధికార బలాన్ని అడ్డం పెట్టి దెబ్బతీయడం కోసం చేసే ప్రయత్నాలు సమంజసమైనటువంటిది కాదు. ఇలాంటి ప్రయత్నాలు చేసే వాళ్ళని చరిత్ర కూడా క్షమించదు. ఈ రోజు ఏపీఎండిసి పరిరక్షణ అంటే ఇక్కడ ప్రజల ప్రయోజనాలు పరిరక్షించడమే అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఉద్యమానికి సహకరించాలని, ఈ రోజు నష్టపోతున్నటువంటి ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సంస్కరించి అందరికీ ఒకే రేటు నిర్ణయించడమో, లేదనంటే స్థానిక ప్రయోజనాలు కాపాడేటట్టుగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ పద్ధతి అయితే అనుసరించారో 40% విదేశాలకి, 60% స్థానిక ప్రయోజనాలు కాపాడేటట్లుగా ఉండాలని చెప్పినటువంటి విధానాన్ని అమలు చేసే పద్ధతిలో ఉండాలి తప్ప ఇష్టానుసారంగా ఇక్కడ ఉన్నటువంటి నిల్వలన్నింటినీ కూడా ధ్వంసం చేసే పద్ధతిలో, నిర్వీర్యం చేసే పద్ధతిలో, చాలా కొద్ది రోజుల్లోనే ఏపీఎండిసి అదృశ్యమయ్యేటటువంటి పద్ధతుల్లో ఉండొద్దు. అది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైంది. తక్షణం వాటన్నిటిని మానుకోవాలని చెప్పి కోరుతూ ఈ ఉద్యమాన్ని మేము ప్రారంభించాం. ఈ ఉద్యమానికి ఆటంకాలు కల్పించడానికి ఎన్నో శక్తులు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నింటినీ విరమించుకోకపోతే ఇది ప్రజాగ్రహంగా మారుతుందనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, ఉద్యోగుల ప్రయోజనాలు పరమావధిగా, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం స్థానిక
ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు చేయాలి. ఏ ఒక్కరికో ఈ మొత్తం సంపదను కట్టబెట్టే పద్ధతిని విడనాడాలని చెప్పి ఈ పరిరక్షణ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం. Finally, Lord, please subscribe to N3 TV.